ఇప్పుడు మనం పాలకోవా బన్ గురించిన చర్చ చూస్తూ ఉన్నాం కదా! చాలామంది హిందువులే సెక్యులర్ హిందూగాళ్ళు అంటే వీళ్ళని బొందుగాళ్ళని కూడా అనవచ్చు. వీళ్ళందరూ కూడా మద్దతుగా రీల్స్ చేశారు. డొనేషన్స్ కూడా ఇవ్వడానికి సిద్ధపడిపోయారు. వాళ్ళ ఇళ్ళకు వెళ్ళిపోయి అసలు డ్రమాటిక్ వీడియోస్ ఒకటా రెండా అనేకం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మతం ఎప్పుడొచ్చింది అంటే ప్రశ్నించిన వాళ్ళు హిందువులు అవ్వడం చేత అక్కడ ప్రశ్నలు తీసుకుంటున్నవాడు ఆధార్ కార్డ్ అడిగితే లేదంటున్నవాడు ముస్లిం అయ్యాడు కాబట్టి ఇది ఒక దాడిగా చిత్రీకరించడంలో సక్సెస్ అయ్యారు. ఒకరా ఇద్దరు ముస్లింలకు సంబంధించిన పెద్దలందరూ ఇంత చిన్న విషయాన్ని అంత పెద్ద భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తూ సఫలీకృతులు అవుతున్నారు. కానీ తింగర సన్నాసులు హిందువులు మాత్రం చీలిపోయి సెక్యులరిజం అనే భావనలో మంచితనము ఇది అదని చెప్పేసి వీడియోలు చేస్తూ ప్రశ్నించిన వాళ్ళ యొక్క గొంతులు నొక్కేస్తూ ఉన్నారు. ప్రశ్న ప్రాథమిక హక్కు అంటారు వీళ్ళు. ప్రశ్నిస్తే తప్పంటారు. సరే, ప్రశ్నించే కోణంలో ఒకటి రెండు చోట్ల పొరపాట్లు జరిగి ఉండొచ్చు, కానీ ఇష్యూ అనేది చూడాలి కదా. అది 10 రూపాయలైనా 1000 రూపాయలైనా ఆ పదార్థం ప్రమాదకరమైనదైనప్పుడు అనుమానించాల్సిందే, ప్రశ్నించాల్సిందే. దానిపైన అధికారులకు కూడా సమాచారం ఇవ్వాల్సిందే. ఇటీవల కొన్ని చోట్ల రైడ్లు నిర్వహించారు అధికారులు. కల్తీ పాలకోవాని గుర్తించి సీజ్ కూడా చేశారు. మరి అప్పుడు ఎక్కడికి పోయినారు వీళ్ళంతా? మ్యాటర్ ఏంటంటే ఒక చిన్న ఇష్యూని కూడా వాళ్ళంత సక్సెస్ఫుల్గా మతపు కోణంలో చూపించి వాళ్ళ ఐక్యతను కనబరుస్తూ ఉంటే హిందువులు మాత్రం యాబ్రాజిగాళ్ళలాగా విడిపోయి వాళ్ళను వాళ్లే కొట్టుకుంటా ఉన్నారు. ఇది ఈ దేశపు దౌర్భాగ్యం, ఈ దేశపు హిందువుల యొక్క దురదృష్టం. ఇక్కడ పాలకోవా బన్ అమ్ముకునే వ్యక్తి అమాయకంగా కనిపిస్తున్నట్లు స్లో మోషన్లో తింటున్నప్పుడు ఆ వీడియోలు తెగ వైరల్ చేస్తున్నారే, అంతటి అమాయకమైనటువంటి ఆ వ్యక్తి ముస్లిం మత పెద్దల దగ్గరికి వెళ్ళాడు ఒకసారి. ఎస్డిపిఐ అంటే పిఎఫ్ఐకి సంబంధించిన అనుబంధ సంస్థ. పిఎఫ్ఐ అంటే ఏంటి? ఆల్రెడీ కేంద్రం నిషేధించినటువంటి అనుమానాస్పద సంస్థ. దీనికి వచ్చే నిధులు కానీ ఆ నిధులతో అవి చేసే కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా తేడాగా ఉన్నాయని చెప్పేసి అబ్జర్వేషన్లో ఉన్నటువంటి సంస్థ పిఎఫ్ఐ. దాని అనుబంధ సంస్థ ఎస్డిపిఐ. అక్కడికి వెళ్ళి ఈయన బాధితుడిగా అవతారం ఎత్తాడు. ఏం చేశారయ్యా నీకు? నిజంగా నీవు నిజాయితీపరుడువే అయితే నా కోవా బన్ను చాలా ఆరోగ్యవంతమైనది, ఇది నేను తయారు చేస్తుంది ప్యూర్ పాలతో, పంచదార మరియు ఇతర పదార్థాలతో అని చెప్పొచ్చు కదా. అలా చెప్పకుండా ఎందుకు ఈ సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నాడు ఈ అమాయకపు ముఖం వేసుకొని? ఎందుకు ఈయనని కాదు, ఎవడైనా సరే ఆ హిందూ వెంటరా ముస్లిం వెంటరా అనేది నేను చాలా సందర్భాల్లో చెప్పాను. అక్కడ మతం అనేది చూశారు కాబట్టి ఇప్పుడు నేను మతపు కోణంలో మాట్లాడుతున్నాను. కానీ వీళ్ళు దీన్ని ఏ విధంగా ఒక మైనారిటీల మీద దాడిలాగా చిత్రీకరిస్తున్నారు చూడండి. ఆ మధ్య రెజిన్ అనే ఒక విష పదార్థాన్ని నీళ్లలో కలిపేసి లక్షలాది మందిని ఒకేసారి చంపేయాలని చెప్పి ట్రై చేసినటువంటి ఒక గురువు దొరికాడు కదా. వాడు కూడా చూడడానికి చాలా అమాయకంగానే ఉంటాడు. మరి వాడి మీద కూడా కురిపించాల్సింది ఈ సానుభూతి పవనాలు. ఒక్కసారి విచక్షణతో ఆలోచించండి. వీడియోలు, వాటి వెనుకున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు ఇవి కాదు మిమ్మల్ని డిసైడ్ చేసడానికి ఉపయోగపడేవి. విచక్షణ కోల్పోయారనుకోండి, తప్పకుండా దానికి పర్యవసానాలు ఫేస్ చేయాల్సిందే. ఈ దేశంలో ముస్లింలు ఎలా ఐక్యంగా ఉన్నారు, క్రిస్టియన్లు ఎలా ఐక్యంగా ఉన్నారు, హిందువులు కూడా అన్నీ దాటుకొని, కులాలు మతాలు సంప్రదాయాలు అన్నీ దాటుకొని ఐక్యంగా ఉండాలి. హిందూ అనే కులము, హిందూ అనే మతము, హిందూ అనే ధర్మం మాత్రమే అతని నరనరాన ఉండాలి. ఆ కోణంలో తనకు వచ్చేటటువంటి సమస్యలను పరిష్కరించాలి. మతపు కోణంలో ఎవరైతే హిందుత్వం మీద దాడి చేస్తారో ఆ మతంతోనే, అంటే ఆ యూనిటీతోనే దానికి రివర్స్గా సమాధానం చెప్పాలి చట్టబద్ధంగానే. అలాగే ఎవరి మీద మతపు కోణంలో దాడి చేయాల్సిన కర్మ కూడా హిందువులకు లేదు, ఎప్పటికీ ఉండదు. కానీ ఈరోజు హిందువుల్ని బూచిగా తప్పుడు కోణంలో చూపించేటటువంటి ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి మీడియా వర్గం, ఇన్ఫ్లుయెన్సర్ల వర్గం, అందులో మెజారిటీ సెక్యులర్ హిందువులే ఉండటం అత్యంత దౌర్భాగ్యకరమని మళ్ళీ నేను చెప్తున్నటువంటి విషయం. ఈ కోవా బన్ తయారు చేసినటువంటి ఈ వ్యక్తి ఎస్డిపిఐ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఎస్డిపిఐ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాల్సినటువంటి అంత పెద్ద ఇష్యూగా ఎందుకు మార్చింది? ఇంత పెద్ద పెద్ద స్పీకర్స్ కూడా, ఆ సిరాజ్ రెహమాన్ వీళ్ళందరూ కూడా వీడియోలు పెట్టి వదిలేశారు. ఇది ఎంత ఘోరం, ఇదంత అన్యాయం అని. ఘోరం ఏంటి? ఘోరం ప్రశ్నిస్తే తప్పేంటి? ఎంత భయానకమైన పరిస్థితికి తీసుకువెళ్తున్నారు. రాను అసలు అటువైపు చూడాలన్నా ఆలోచించాల్సిందే అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారు, సెట్ చేస్తున్నారు నెరేటివ్ అలాగా. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి.